హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇంట్లో నిత్య పూజ ఎవరు చెయ్యాలి? ఆడవారు చెయ్యాలా లేక మగవారు చెయ్యాలా? ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భార్య చేసే పుణ్యంలో 1% భర్తకు రాదు, కానీ భర్త చేసే పుణ్యంలో సగం భార్యకు చెందుతుంది. భార్య చేసే పాపంలో 50% అనగా సగం భర్తకు చెందుతుంది. భర్త చేసే పాపంలో 1% కూడా భార్యకు రాదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక శాస్త్రాలు స్త్రీలకు చాలా అనుగుణంగా ఉన్నాయి. కనుక మగవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసిన దానికి చెయ్యని దానికి ఎక్కువగా మీ భర్త అనుభవించాల్సిందే. కాబట్టి మగవారు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో పూజ మగవారే చెయ్యాలి, కానీ ఈ రోజుల్లో ఎక్కువగా ఆడవారే పూజ చేస్తూ ఉన్నారు. మగవారు పొద్దున లేవగానే పేపర్ చదువుతూ కాఫీలు తాగుతూ కూర్చుంటూ ఉన్నారు. కానీ అలా కాదు. పూజ అంటే నిత్య పూజ చేయడం మగవాడి బాధ్యత. ఇది నిజం చెప్పాలంటే దైవిక ధర్మంలో వంట కూడా మగవారే చేసేవారు, నిత్య పూజ కూడా మగవారే చేసేవారు. ఈ పూజ అనేది ఆడవారి పని అని ఎమోషనల్ పోవాలి. మగవారు పూజ చెయ్యాలి అంటే కేవలం మగవారు ఒక్కరే పూజ చెయ్యాలని కాదు, కుటుంబం అంతా కలిసి దీపారాధన చేస్తే, అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వారు పూజ చేయాలి. ఇంట్లోనే స్త్రీలు భగవంతుడికి నైవేద్యం తయారు చేయాలి. భగవంతుడికి పూలమాలలు తయారు చేస్తే అలా పూజకు కావలసినవి సిద్ధం చేయాలి. ఇక పిల్లలు ఏమో బయటకు వెళ్ళి పూజకు తులసి ఆకులు తీసుకొని రావాలి. ఇలా వారంతా కూడా కలిసి పూజలో పాల్గొనాలి. ఆరాధన ఎవరు చెయ్యాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉండే పురుషులే ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. అలా అని పురుషులు ఒక్కరే ఆరాధన చేసి భార్యా పిల్లలు ఏమీ చెయ్యక్కర్లేదని కాదు. అందరూ కలిసి నిత్య పూజ చేసుకుంటే ఒక బాధ్యత స్వీకరించి పూజ చేసుకోవాలి. అందరూ కలిసి చేసేదాన్నే పూజ అంటారు. ఇలా ఏ కుటుంబం అయితే కలిసి పూజ చేస్తుందో అట్లాంటి కుటుంబం ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటారు అని పెద్దల మాట. కనుక అందరూ కూడా పూజ చేసుకోవాలి. కాబట్టి అందరూ ఈ విషయాలను గుర్తు పెట్టుకొని ఇంటి యజమాని మాత్రమే పూజ చేసుకోవాలి. ఒక్కసారి భార్యకు నెలసరి వచ్చినప్పుడు భార్య టచ్ చేయకుండా భర్తకే నైవేద్యం తయారు చేసుకొని పూజ చేయవచ్చు. భార్య నెలసరిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇంకా నిత్య పూజ చేయవచ్చు. కాకపోతే భార్య పూజ గదిలోనికి రాదు, ఈ పూజ సామాన్లు ముట్టుకోదు, ఈ పూజా సామాన్లు టచ్ చేయవద్దు. అంతే. అస్సలు నెలసరి నియమాలు పాటించేవారే ఈ నిత్య పూజ చేయాలి. పాటించని వారు మాత్రం జస్ట్ దేవుడి ఫోటోకు దండం పెట్టుకుంటే సరిపోతుంది. అయితే పూజ చేయవలసినంత అవసరం లేదు. ఇక నిత్య పూజ చేసే యందు ఏ పనులు చేయాలి అంటే ముఖ్యంగా పూజ చేసేవారు ముందు స్నానం చేయాలి. పూజకు ముందు పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అంతకన్నా ముందు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి ముగ్గులు పెట్టుకోవాలి. ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. ఇంట్లో అస్సలు దీపం పెట్టకూడదు. ఫార్మంటింగ్లో ఉండేవారు గుమ్మం ముందు తడి వస్త్రంతో తుడిచి ముగ్గులు వేసి తర్వాతనే ఇంట్లో దీపం పెట్టాలి. ఖచ్చితంగా ఇంట్లో ముందు ముగ్గు వేశాక ఇంట్లో దీపం పెట్టాలి. పూజ గదిలో ఉన్న నిర్మాల్ని తొలగించి దీపం పెట్టాలి. ఆ తర్వాత నిత్య పూజ చేయాలి. ఇవే నిత్య పూజ చేసే ముందు పాటించవలసిన నియమాలు. నువ్వు టిఫిన్ చేసి పూజ చేశాక అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసే రోజు పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, అనుకున్నవి జరుగుతాయని, కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతూ ఉంటారు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఆ సమయంలో పూజ చేయకూడదు అనే విషయాలు ఎప్పుడూ కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుణ్ణి పూజించడానికి అస్సలు సమయమే లేదు. పూజ అయినా ఏ సమయంలోనైనా సరే అన్ని వేళల్లో కూడా పూజ చేసుకోవచ్చు. మనకి ఏమీ అడ్డు చెప్పలేరు భగవంతుడు. పైగా ఆహార విషయంలో కూడా ఎట్లాంటి నియమాలు లేదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యావందనం చేసుకోవాలి. ఆ తరువాత కాస్త ఆహారాన్ని తిని పూజ కూడా చేసుకోవచ్చు. సంధ్యావందనం లేని వారు కూడా
కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఓపిక లేని వాళ్ళు, వయసు పైబడిన వారు టిఫిన్ తిని ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవచ్చా లేదా అని చాలామందిలో సందేహం ఉంటుంది. అలా ఓపిక లేని వాళ్ళు, సంధ్యావందనం లేని వారు కొంచెం ఆహారాన్ని తీసుకొని పూజ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది పలు సమయంలో బాధపడుతూ ఉంటారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉండి ఓపిక నశించడంతో నిలవలేని వారు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొంచెం ఏదైనా తిని ఆరాధించవచ్చు. పూజ చేసేటప్పుడు కనీసం నీరసం కలుగుతుంది అనుకునేవారు ఏదో ఒకటి తిని పూజ చేసుకుంటే భగవంతుడికి ఇష్టం కాబట్టి కొంచెం అల్పాహారం తీసుకొని పూజ చేసుకోవచ్చు. అందులో ఏమీ తప్పు లేదు. తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే, మనం చేసే పూజకు ఫలితం ఉండాలి అంటే, మనం చేసే పూజకు ఫలితం దక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదు, ఎప్పుడూ పెట్టకూడదు. పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేయాలో కూడా తెలియదు. ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడి పటాలు ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా విందాము. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి, దేవుడి విగ్రహాలు ఏ దిక్కులో ఉంచుకోవాలో కూడా తెలుసుకుందాం. ఈ ప్రకారం పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంచుకుందాం. ఇంటిలో దేవతలు వస్తారని చెప్పబడుతూ ఉన్నారు. పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడూ కూడా చీపురును ఉపయోగించవద్దు. ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులు చిందరవందరగా పారేస్తూ కూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తీరానికి వెళ్ళినప్పుడు భార్య నీడతో వదిలేయాలి. వాటిని ఏదైనా పచ్చటి చెట్లకు ఉపయోగించవచ్చు. ఈ పువ్వులు వెయ్యాలి. పూజ ఉపయోగించిన పువ్వులను అందరూ నడిచే చోట వేయవద్దు. పూజకు పాడైపోయిన పువ్వులు ఎప్పుడూ కూడా తొక్కకూడదు, అది దోషం. ఈ పూజా మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, ముందు పూజా మందిరంలో ఉన్న దీపారాధన చేసినప్పుడు దీపాల యొక్క పొగ వస్తుందిగా మందిరంలో నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. అలా నలుపు మచ్చలను తడి వస్త్రంతో తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా మందిరాన్ని కడిగి పూజా మందిరాన్ని పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. చక్కతో చేసిన పూజా మందిరాన్ని తయారు చేసి తడి వస్త్రంతో తుడుచుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో మధ్యలో పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు వేయాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమను లేదా ఫోటోను అనేవి నేరుగా కింద పెట్టవద్దు. ఒక పేపర్ పైన లేదా అనవసరమైన పెట్టకూడదు. ఇలా శుభ్రం తడి వస్త్రంతో తుడుచుకున్న గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకోవాలను. దీపారాధన ప్రమిదలు తీసుకొని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేవి చుట్టూ పొగమట్టుకొని ఉంటాయి. వాటిని సబ్బు నీటితో నానబెట్టి తర్వాత స్క్రబ్బర్తో శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండవద్దు. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు, వెండి పాత్రలు మరియు ఇత్తడి పాత్రలు చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో తుడుచుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పనులను పూజ లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంను ఎప్పుడూ కూడా పూజ చెయ్యకూడదు. అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి అయినా శుభ్రం చేసుకోవాలి. అయితే మగవారు మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ్రం చేసుకోవద్దు. వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అమావాస్య రోజు, ఏకాదశి, ద్వాదశి మరియు పండుగ రోజుల్లో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేయవద్దు. మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటిస్తూ పూజ చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.